న్యాయం చేసే బాధ్యత పైనుండే నాయకుల పైన ఉంది. ఒక పార్టీ అని కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 3 పార్టీలకు న్యాయం చేయడం మా ధ్యేయమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీలో కూడా ఐకమత్యం రావాలి, అందరం కలిసి పనిచేయాలి. కలిసి ఉంటేనే మనకు బలమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా కోరిక ఒకటి, రాష్ట్రంలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ, అందరికీ ఆదాయం రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. దీనికోసమే నేను P4 కూడా తీసుకొచ్చాను. నేను నా జీవితాంతం పేదవాళ్ల పక్షాన్నే ఉంటాను, వాళ్ళ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఈ పేదవాళ్ళకే చిందిస్తారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనం రాముడి పరిపాలన చూడలేదు, కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు? రామరాజ్యం అంటాం, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి సుపరిపాలన, రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది, పవన్ కళ్యాణ్ గారిది, అదే మాదిరిగా బీజేపీ మాధవ్ గారిది మన రాష్ట్రంలో. అందుకే నేను చెప్పాను, 47 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 4వ సీఎంని. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే P4 లో కూడా ఒక మాట చెప్పాను, సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇద్దాం. అందుకే P4 లో భాగస్వాములు కమ్మని కోరా. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నాకు అనుభవం ఉంది, విజన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ వచ్చింది. పేదవాళ్ల జీవితాలను మారుస్తాం. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని, మాధవ్ గారు గాని ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పటికే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడుతున్నా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తో మాట్లాడుతున్నా, పార్టీ లీడర్స్ తో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో మాట్లాడుతున్నారు, బీజేపీ నాయకులు మాధవ్ గారు వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల కంటే ఈరోజు మన పరపతి పెరిగింది. ఇది శాశ్వతంగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన, ఒక కార్యకర్త తప్పు చేసిన, ఒక అధికారి తప్పు చేసిన అది గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకని నేను అన్ని ఆలోచించి ఎప్పటికప్పుడు అందరినీ మోటివేట్ చేస్తున్నా, అందరికీ చెప్తున్నా, అందరినీ సిద్ధం చేస్తున్నా, అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నా. మీరందరూ కూడా రాజకీయాల్లో ఉండే మనము చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలెప్పుడూ మనల్ని అభినందించేట్టుగా మనం ఒక మాట చెప్తే
ఆ మాటను ఆచరించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మేము మీకోసం పనిచేస్తున్నాం, అన్ని పనులు చేస్తాం, మీరు కూడా సహకరించమని ప్రజలందరినీ కోరుతున్నాను. కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్, అభివృద్ధి సూపర్ హిట్. మళ్లీ వైకుంఠపాడి వద్దు, శాశ్వతంగా కూటమి ఉంటే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ని అన్నింటా సూపర్ హిట్ చేద్దాం, దేశంలోనే నెంబర్ 1 చేద్దాం. కలిసి పోటీ చేశాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం. ప్రజల దీవెనలతో ఈ హిట్ కాంబినేషన్ కొనసాగుతుంది. సూపర్ హిట్ సభని బంపర్ హిట్ చేసిన